ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మోదీకి త్రిపుర సీఎం మానిక్ సాహా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధే, సైకతా శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తన జన్మదినం సందర్భంగా ఒడిశాలో 26 లక్షల పిఎం ఆవాస్ ఇళ్లను ప్రారంభించనున్నారు. కథానాయకుడు అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత చేయనున్న చిత్రం ఏదనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. త్రివిక్రమ్ ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన దర్శకుడు అట్లీ ప్రాజెక్ట్ కూడా ప్రచారంలోకి రావడంతో తొలుత పట్టాలెక్కేది ఏదనేది తేలలేదు. అయితే ప్రస్తుతం బన్నీ తర్వాతి చిత్రంపై స్పష్టత వస్తుంది. ఆయన పుష్ప 2 పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ చిత్రాన్ని పట్టాలెక్కనించనున్నానని తెలిసింది. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రూపొందనున్న 4వ సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ భారీ కన్వెన్స్ ఉన్న కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జోరుగా సాగుతున్నాయని, ఏప్రిల్లో చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 6న థియేటర్లోకి రానుంది. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. రామాపురం మండలం మేదరపల్లి చెక్ పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును కడప నుంచి రాయచోటు వైపు సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న రామాపురం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను కడప, రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాలతో కడప రాయచోటి మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. జేసీబీ సహాయంతో వాహనాలు తొలగించి రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు.